దేశంలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. రోజుకో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3,395 యాక్టివ్ కరోనా కేసులు నమోదయ్యాయి. మే 22న దేశంలో 257 యాక్టివ్ కేసులుంటే ఆ సంఖ్య మే 26 నాటికి 1010కి చేరుకుంది. ఇప్పుడు ఆ సంఖ్య 3,395కి చేరుకుంది. ఈ లెక్కలు చూస్తుంటేనే అర్థమవుతోంది, వైరస్ మళ్లీ చాప కింద నీరులా సాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 685 మందికి ఈ రాకాసి వైరస్ టచ్ చేసింది. మరోవైపు 4 ప్రాణాలను బలి తీసుకుంది కోవిడ్ వైరస్. కేరళ, ఢిల్లీ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 4 వ్యక్తులకు వైరస్ బలవడం జరిగింది. కేరళలో మహమ్మారి జెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది. ఆ రాష్ట్రంలోనే అత్యధికంగా 1,336 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 467, ఢిల్లీలో 375, గుజరాత్లో 265, కర్ణాటకలో 234, పశ్చిమ బెంగాల్లో 205, తమిళనాడులో 185, ఉత్తరప్రదేశ్లో 117 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం ఇన్ఫెక్షన్ల తీవ్రత తక్కువగా ఉందని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. అందరూ మాస్కులు ధరించాలని తెలిపింది. జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్కులు ధరించడమే కాకుండా సామాజిక దూరం పాటించాలని ప్రజలకు స్పష్టం చేసింది ప్రభుత్వం. ఇటు కర్ణాటక సర్కార్ సైతం కీలక సర్క్యులర్ జారీ చేసింది. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలని సూచించింది. అలాగే జన సమూహాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని పేర్కొంది కర్ణాటక ప్రభుత్వం.